నేను మొన్న సూర్యాపేట పోయినా, అక్కడ సోదరుడు పెళ్ళైంది మన కార్యకర్తది. అక్కడ పోయే వరకు ఆ సోదరుడు వాళ్ళ అమ్మగారిని పిలిచిండు. ఇంట్లోకెళ్ళి పిలిచి, అన్న మా అమ్మగారు అని పరిచయం చేశా. అమ్మ బాగున్నారా అన్న. బాగానే ఉన్న బిడ్డ అన్నది. అన్నాక మరి మీరు కొత్త కోడల్ని బాగా చూసుకుంటున్నావా అన్న. ఆ అమ్మాయి ఏమన్నదంటే, ఏం కోడలు బిడ్డ అని మాట్లాడింది. నేను పరేషాన్ అయినా. ఇట్లాంటుంది, నిన్నగాక మొన్న పెళ్ళయింది, అప్పుడే కోడల మీద ముక్కిరిసినట్టు మాట్లాడుతున్నది, ఏమైంది తల్లికి అనుకున్నా. ఏమైందమ్మా అన్న. ఏమో బిడ్డ, కొత్త కోడలు వస్తే 2500 వస్తాయి అనుకున్న, నెలకి ఏమొచ్చినా ఏం రాలేదు అన్నది. ఆ కోడలి పిల్ల కూడా చాలా గడుసు తిన్నది. ఆమె బయటికి ఉరికొచ్చింది. అత్తమ్మ నీకు కూడా 4000 పెన్షన్ వస్తుంది అనుకున్నా, నీకేమన్నా వచ్చిందా అని ఆమె కూడా అన్నది. అంటే ఈ రేవంత్ రెడ్డి చేయబట్టి ఏమైంది అంటే, ఎలక్షన్లు అప్పుడు పొంకనాలు కొట్టిండు కదా, పొంకనాల పోతిరెడ్డి ఏమన్నాడు ఆ రోజు, అత్తకు 4000, కోడలకు 2,500 వచ్చినాయా ఎక్కడన్నా? ఆఖరి కొండారెడ్డి పల్లిలను వచ్చినాయా? ఎవలకు లేవు.